నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీలో తనను నమ్ముకున్న త్రిబులార్ను భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టేసింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏమన్నా టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? అది కూడా ఎంపీ టికెట్ ఇస్తారా, లేకపోతే ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? ఈ అంశాల్ని మా ఇన్పుట్ ఎడిటర్ సుభగర్ గారితో మాట్లాడతాం. నమస్తే సుభగర్ గారు. నమస్కారం అండి. త్రిబులార్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఎంపీగా అవకాశం ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? దాదాపుగా కాదు, పూర్తిగా బీజేపీలో ఉన్న జే గ్యాంగ్ త్రిబులార్ టికెట్ విషయంలో, నర్సాపూర్ టికెట్ విషయంలో పూర్తి స్థాయిలో బ్రేక్ పడిపోయింది. దానికి ఇక డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఇక టీడీపీ నుంచి ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉన్న ఎంపీ అభ్యర్థులు జనసేనకు 2 కేటాయించగా, మిగిలిన బీజేపీకి సంబంధించి 6 అభ్యర్థులు పోగా, టీడీపీ విషయంలో ఇప్పటికే ఆల్రెడీ ప్రకటించిన దాంట్లో కేవలం 4 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో 1 అనంతపురం, 2 విజయనగరం, ఒంగోలు, కడప ఎంపీ స్థానాలు మాత్రమే ప్రస్తుతం టీడీపీ ఖరారు చేయాల్సి ఉంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు దాదాపు ఖరారైంది. విజయనగరం ఎంపీ టికెట్ తూర్పు కాపులకి ఇచ్చే అవకాశంగా ఆలోచిస్తూ ఉన్నారు తెలుగుదేశం అధిష్టానం. విజయనగరం తెరపైకి కళా వెంకట్రావు, గేదెల శ్రీనివాస్, మీసాల గీత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అనంతపురం స్థానాన్ని బీసీలకి ఇచ్చే యోచనలో టీడీపీ ఉంది. బీసీకి కాకుంటే, అనంతపురం బీసీకి కాకుంటే జేసీ పవన్ రెడ్డికి ఇచ్చే అవకాశాన్ని టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తుంది. కడప పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి పేరు పరిశీలనలో ఉందని మనకు తెలుస్తుంది. దీని దృష్ట్యా త్రిబులార్ కి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అకామిడేట్ చేయలేని పరిస్థితుల్లో టీడీపీ ఉంది అని మనకి స్పష్టత వస్తుంది. విజయనగరంలో రాజుల కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అశోక్ గజపతి రాజు ఫ్యామిలీ ఉండేది గతంలో. ఇప్పుడు ఈయనకు అక్కడ ఏమైనా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? విజయనగరంలో తూర్పు కాపులకి టికెట్ ఇచ్చే పరిశీలన చేస్తుంది. వాస్తవానికి తూర్పు గోదావరి రాజులు, విజయనగరం రాజులు చాలా డిఫరెన్స్ ఉంది. వీళ్ళ పేరు చివరి రాజు ఉన్నంత మాత్రాన వాళ్ళు వీళ్ళు ఒకే రకమైన రాజరిక వ్యవహారం కాదు. వాళ్ళకి తేడాలు ఉన్నాయి వాస్తవానికి కులం రీత్యా. ఇక్కడ కులం గురించి కాకపోతే అక్కడ ముందు నుంచి అనుకున్న ప్రకారంగా వాస్తవానికి బీజేపీ ఆ టికెట్ ఆశించి మళ్ళీ దాని ప్లేస్ లో రాజంపేటని కోరుకుని బీజేపీ వదిలేసింది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం త్రిబులార్ ఎంపీగా సాధ్యపడని లో టీడీపీ అకామిడేట్ చేయలేకపోతుంది. ఉండి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీలో స్పీకర్ గా గానీ అవకాశం ఇద్దాం అని చెప్పేసి టీడీపీ అధిష్టానం ఆ త్రిబులార్ తో మాట్లాడింది అని మనకి విశ్వసనీయంగా తెలుస్తుంది. ఇవాళ రేపట్లో హుండీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా త్రిబులార్ ని ప్రకటించే అవకాశం ఉందని మనకి విశ్వసనీయ సమాచారం. అంటే ఇప్పుడే టికెట్ ఇచ్చే ముందే ఆయనకి ఇతని స్పీకర్ పదవి అనేది డిక్లేర్ చేసినట్టే అనుకోవచ్చు అన్నమాట. ఒక హోదాగా దానికి సంబంధించి మంత్రి స్పీకరా అనేది చర్చించినట్టుంది. వాస్తవానికి స్పీకర్ అనే పదవి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నేతగా ఉండి ఆ చైర్ లో కూర్చున్న వ్యక్తిని ఆ చైర్ ని గౌరవించాలి కాబట్టి అధ్యక్ష సార్ అని చెప్పేసి ఆ త్రిబులార్ ని పలకరించాల్సి ఉంటది. ఆ రకంగా కూడా ఒక ఆలోచన చేస్తుంది టీడీపీ. ఆ త్రిబులార్ గౌరవాన్ని మరింత ఇడుబుడింపు చేసే విధంగా, త్రిబులార్ కి గౌరవం పెంచే విధంగానే టీడీపీ ఆలోచిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఒక రకంగా ఇప్పుడు త్రిబులార్ కి టికెట్ ఇవ్వకపోవటం అనేది ఈ రాష్ట్రానికి సంబంధించి కామన్ మెన్ గానీ, ఇది టీడీపీ జనసేనకు సంబంధించిన పార్టీ సానుభూతి పనులు ఒక ఎమోషన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఆ త్రిబులార్ కి టికెట్ ఖచ్చితంగా అకామిడేట్ చేయాలి. అది ఆయనకి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఉంచకపోవటం, టికెట్ ఇవ్వకపోవటం అనేది బీజేపీ చేసిన అతిపెద్ద దారుణమైన తప్పు, నమ్మక ద్రోహం, మోసం అని చెప్పేసి ప్రజలు చర్చించుకోవటం ఆశ్చర్యం కలిగించే అంశం. ఆ తీవ్రతను త్రిబులార్ విషయంలో ప్రజల్లో జరుగుతున్న చర్చ తీవ్రత దృష్ట్యా టీడీపీ అధిష్టానం కూడా త్రిబులార్ కి సముచిత స్థానం కల్పించాలి అని చెప్పేసి
ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ప్రజలు. సార్ నిన్న నేను ఎక్కడో విన్నాను త్రిపులార్ మాట్లాడేది జగన్ కు రిటర్న్ గిఫ్ట్ గట్టి గిఫ్టే ఇస్తాను అని. ఇదే అయి ఉండొచ్చా స్పీకర్ పదవిలో ఉంటున్నాను అని చెప్పడం అనేది? మేబీ అది మనకు వచ్చిన సమాచారం, అది వాస్తవానికి అది రియల్ అయి ఉండొచ్చు. మనకు రావడానికి ముందే ఆయనకు కూడా సమాచారం టీడీపీ అధిష్టానం ఏదో ఎంతో కొంత మేరకు చర్చల్లో ఆయన సంతృప్తి వచ్చే చర్చలో ఆ దిశగా నడిచినాయని మనకు తెలిసిన సమాచారం. అచ్చా సుభకర్ గారు, ఒక విషయం చెప్పండి. బీజేపీ వాళ్ళకి ఏపీ రాజకీయాల మీద స్పష్టమైన క్లారిటీ ఉంది. ఈ నేపథ్యంలో జగన్ కు బెనిఫిట్ చేస్తుంది అనుకుని కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలు, ఢిల్లీ పెద్దలు త్రిపులార్ ను పక్కన ఎందుకు పెట్టారు? ఇది కొంత రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా. వాస్తవానికి త్రిపులార్ ని పక్కన పెట్టకుండా త్రిపులార్ కి బీజేపీ తరఫున గనక టికెట్ ఇచ్చుంటే ఈ రాష్ట్రంలో ఈ డిస్కషన్ ప్రజల మధ్య రాజకీయ సర్కిల్లో ఈ డిస్కషన్ వచ్చేది కాదు. త్రిపులార్ ని పక్కన పెట్టడం తప్పు జరిగింది. బీజేపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వర్గం పూర్తి స్థాయిలో ఆపరేషన్ త్రిపులార్ చేసి సక్సెస్ అయ్యింది అనే చర్చ. ఇది ఈ పొత్తు ధర్మాన్ని బీజేపీ ఏ రకంగా నిర్వర్తిస్తుందని పలు అనుమానాలకు తావిచ్చిన కేవలం ఒక త్రిపులార్ టికెట్ ని అడ్డుకోవటం వలన ఈ పరిస్థితి వచ్చింది. అదే త్రిపులార్ గనక నర్సాపురం టికెట్ కేటాయించి ఉంటే పొత్తు ధర్మం ప్రకారం బీజేపీ వైసీపీ మీద క్లియర్ యుద్ధం ప్రకటించి ముందుకెళ్తుంది అనేది ఆ భావన వచ్చేది. త్రిపులార్ విషయంలో అడ్డుకోవటం వలన రివర్స్ లో బీజేపీ నైజం ఏంటి అనేది ప్రజలు చర్చించుకునేదానికి అవకాశం ఉంది. ఇది ప్రజల్లో తీవ్రమైన లోతైన చర్చకెళ్ళింది. దీని నుంచి బీజేపీ బయటపడాలంటే ఏదైతే ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసం టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయో తర్వాత ఎన్నికల్లో, అది ఎలక్షన్ కమిషన్ యాక్షన్ బట్టి బీజేపీ పెద్దల ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పట్ల వైఖరి ఏ రకంగా ఉండబోతుంది అనే స్పీడ్ ని బట్టి ప్రజల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రజలు అదే బీజేపీ జగన్ మధ్య అక్రమ సంబంధం ఉంది అని త్రిపులార్ వ్యవహారం అద్దం పడుతుందని ఏపీలో ప్రజలైతే మాట్లాడుకుంటున్నారు. ప్రజలు ఒక తీరికి వచ్చారు. ఆ ప్రజల ఆ ఆలోచనకు రావటానికి బీజేపీ ప్రవర్తనపై పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గత బీజేపీ చరిత్ర 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి బీజేపీ ఏంటి చేసింది, ఉత్తర భారతదేశంలో రకరకాల అధికారాల్లో ఉన్న పార్టీలతో ఏ రకంగా పార్టీలు చేర్చడం కానీ అక్కడ అనైతిక రాజకీయ వ్యవహారాలకు పాల్పడటం బీజేపీ చరిత్రను గమనించిన ప్రజలు ఇట్లాంటి థియరీతో ఆలోచిస్తూ ఉన్నారు.